శాసనసభలో ఒక మేజర్ ప్రతిపక్షంగా వాళ్ళు ప్రజల తరఫున మాట్లాడతారంటే వాళ్ళు గతంలో చేసినటువంటి దుష్పరిపాలనను సమర్థించుకోవడాలనే వాళ్ళ కాలం అంతా గడిచి ఏందయ్యా అంటే నలుగురు గుప్పెడు మంది దొరలు బీఆర్ఎస్ పార్టీని కబ్జా పెట్టినారు. వాళ్ళే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టేసేసి మొత్తానికి రాష్ట్ర పరిపాలనను వాళ్ళ వ్యక్తిగతమైన సంపాదన పదవి కాంక్షకు వాడుకున్నారు అనేది సుస్పష్టమైంది. గత 2-3 రోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశం బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి జిల్లా సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కానీ అవన్నీ చూస్తే మనకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేమంటే బీఆర్ఎస్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమని, కొంతమంది వ్యక్తుల యొక్క ప్రాపకం కోసమని, కొంతమంది యొక్క మేలు కోసం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ను పణంగా పెట్టింది అనేది. సరే, మరి బీఆర్ఎస్ అట్లా చచ్చింది అంటే మరి కాంగ్రెస్ ఏమైనా చేసిందా అంటే ముఖ్యమంత్రి వాచాలత్వం వల్ల ముఖ్యమంత్రి తన ప్రకటన చేసినాడు. ఆ ప్రకటనను కూడా వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించిన నేనైతే ప్రగల్భాలు మాట్లాడినాడు అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు. అతను కూడా సంజాయిషి ఇచ్చినాడు. సభ అనేది ఒక ప్రజల విశ్వాసానికి అది ఒక ప్రతీక. సో అక్కడ కొంత హుందాతనంతో అక్కడ మాట్లాడే తీరు, తర్వాత ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలు, ముఖ్యమంత్రి శాసనసభలో చేసినటువంటి ఉపన్యాసం గాని వివిధ సమాధానం చెప్పడం, ఇది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం.